మనం దయచేసి తెలంగాణ ప్రజలం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఏం చెప్పిండు, అవ్వా తాతలకు నేను రాగానే డిసెంబర్ 4,000 పెన్షన్ ఇస్తాను ఇచ్చిన ఆడే. మొన్న జనవరి నెలలో ఒక నెల పింఛనే ఎగ్గొట్టిండు, ఒక 2,000 జనవరిలో ఎగ్గొట్టిండు, ఇచ్చే 2,000 పోయినాయి. ఏదో అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ 4,000 పోతే వీడు ఆయన జనవరిలో 2,000 ఎగ్గొట్టిండు. ఇవాళ అవ్వాతాతల ఓటు అడిగే హక్కు ఉన్నదే కాంగ్రెస్ వాళ్ళకి. ఇవాళ బీడీ కార్మికులు కానీ, ఒంటరి మహిళలు కానీ, మన భర్త చనిపోయిన అక్కా చెల్లెలు కానీ, వృద్ధులు కానీ, ఇవాళ ఎయిడ్స్ పేషెంట్లు కానీ, నేత గీత కార్మికులు కానీ రేపు ఏ ముఖం పట్టుకొని వీళ్ళు ఓటు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని. కేసీఆర్ ఆనాడు 200 పెన్షన్ 2,000 చేస్తా అన్నాడు, చేసి చూపించిండా లేదా? మరి నువ్వు 2,000 4,000 చేస్తానో బిడ్డ, ఏది ఏది? మరి ఇది మోసం కాదా? డిసెంబర్ ఇస్తా అన్నాడు, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇప్పుడు మార్చి కూడా పోవట్టే. ఇవన్నీ జూటా మాటలు కావా? దయచేసి యువత మీరందరూ కూడా నడుం బిగించాలి. ఇవాళ ఏమైపోయింది, మా యువతను కానీ మా కార్యకర్తల్ని పోలీసు వాళ్ళని పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంది. నిజంగా మనం ఆ పని చేస్తే ఈడు ఒక్కడనే దక్కునవే. ఆ రోజు 10 ఏళ్ళలో మనం పని చేసినామే. మనమేమో ఈ గజ్వేల్ ఎట్లా బాగుపడాలి, ఇవాళ రోడ్ ఎంత మంచిగా అయిందా? ఇది రోడ్ మంచిగా అయిందా లేదా? గా రోడ్లు ఎట్లా, గా చెక్ డ్యామ్లు ఎట్లా, గా గోదావరి నీళ్ళు ఎట్లా రావాలి? మొన్న మీ స్కూల్ ₹1,00,00,000 ఇచ్చినాం, ఇయ్యలే? ఈ పని మనం చేసినాం. ఈ కొడుకులేమో ఎంతసేపు కేసులు పెట్టుడు, మా యూత్ను బెదిరించుడు, మా కార్యకర్తల్ని బెదిరించుడు. నేను మీ అందరికీ ధైర్యం ఇస్తా ఉన్నా, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అన్నా అంటే నేను ఉన్నాను ధైర్యంగా. మీకు ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఏ కష్టం వచ్చినా దయచేసి మా దృష్టికి రండి. గంట సేపట్లో వస్తా, నేను మీకు అండగా నిలబడతా, మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది తెలంగాణ గడ్డ. భయపడితే తెలంగాణ వచ్చినా? ఆ రోజు ఎన్ని కేసులు పెట్టిండు కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలను గుంజుకున్నాడు, ఎంతమంది లీడర్లను గుంజుకున్నా బయలుదేరిండు. ఎవడరా జై తెలంగాణ అంటే కాలుస్తా. ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కనీసం బాధ కలిగేది ఏంటంటే, నాడు ఉద్యమంలో జై తెలంగాణ అనలే, నేడు తెలంగాణ వచ్చినాక కూడా ఒక్కనాడు జై తెలంగాణ అని. అరే ఎన్నడన్నా ఒక్కనాడు గా తెలంగాణ అమరులకు 2 పూలన్న పెట్టినాడే ఈయన ముఖానికి? ఎన్నడన్నా అమరవీరులకు జోహార్లన్న చెప్పినాడే? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో గెలిచినావు, కనీసం నిజాయితీగా పాలన చేయి. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు చెప్పినావు, గోబల్స్ ప్రచారం చేసినావు. కనీసం అధికారంలోనైనా నిజాయితీగా పరిపాలించు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఓటమి కూడా శాశ్వతం కాదు. ఓటమి తర్వాత వచ్చేది గెలుపే, గెలుపు తర్వాత వచ్చేది ఓటమే. ఆ విషయం గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నిన్నెవడు దించుతానంటలేడు, నీకు నువ్వే ఏదో చిల్లర డైలాగుల కోసం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని పంచి డైలాగుల కోసం ఎవడో దించుతా అంటుండు. నిన్ను దించితే తెలంగాణ ప్రజలే దించుతారు రేపు హామీలు అమలు చేస్తారు. నువ్వు రేపు 4,000 పింఛన్ ఇవ్వకపోతే, బోనస్ ఇవ్వకపోతే, 2 లక్షల రుణమాఫీ చేయకపోతే, ఆడపిల్లలకు స్కూటీలు కొనిపించకపోతే, అక్క చెల్లెల పెళ్లికి తులం బంగారం ఇవ్వకపోతే జనమే దించుతారు. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు అన్ని డైలాగులు బంద్ చేయి, ఇచ్చిన మాట మీద నిలబడే పని చేయి, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. ఎవరు కూడా మా తూప్రాన్ యువత, మా నాయకులు, కార్యకర్తలు మీరు ధైర్యంగా ఉండండి. వాడెవడో కేసు పెట్టాడు, వీడెవడో అక్రమంగా కేసులు పెట్టారు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ కేసులు కొత్తనా, ఉద్యమాలు కొత్తనా, పోరాటాలు కొత్తనా? పోరాటాల్లో పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమాల్లో ఉదయించింది గులాబీ జెండా. దీనికి పోరాటాలు ఉద్యమాలు కొత్త కాదు. దేనికైనా సిద్ధంగా ఉందాం. ఇలా ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్ష హోదా అంటే మన బాధ్యత ఏంది? ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలి, కాంగ్రెస్ వాళ్ళ వెంటబడాలి. వాళ్ళు చెప్పిన 420 హామీలు అమలు చేసేదాకా వాళ్ళ నిద్ర పోనిచ్చేదే లేదు. వాళ్ళ వెంటబడుడే. ప్రజలకు ఏ హామీ ఇచ్చైతే గెలిచిందో బిడ్డ, అది ఇచ్చేదాకా ఇడిచిపెట్టాం. కాంగ్రెస్ వాళ్ళని ఇడిచిపెట్టామా? తులం బంగారం ఇవ్వకపోతే ఇడిచిపెట్టామా? ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వకపోతే ఇడిచిపెట్టామా? బోనస్ ఇవ్వకపోతే ఇడిచిపెట్టామా? రుణమాఫీ చేయకపోతే ఇడిచిపెట్టామా? చాలా చెప్పిరు, 420 చెప్పిరు, 1 కాదు 2 కాదు.
చెప్తా అన్ని చెప్తానే అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే,